నోట్లో నీళ్ళు ఊరిపోతున్నాయి చూస్తుంటే. చాలా టేస్టీగా ఉంది. ఆహా, అబ్బా, టెండర్గా, సూపర్గా, కమ్మగా ఉడికిపోయిందండి. అదిరిపోయింది. నాన్న నాన్న ఇవాళ హాలిడే కదా నాన్న, ఏమైనా స్పెషల్ చేసుకుందామా? స్పెషలా? ఏం స్పెషల్ చేసుకుంటే బాగుంటది? మటన్ చేసుకుందామా? ఓకే, ఈరోజు ఒక కొత్త పద్ధతిలో సరికొత్త రెసిపీని, మటన్ని మనం చేసుకోబోతున్నాము. సో మనకు ఫస్ట్ లేత మటన్ అయితే కావాలి. లెట్స్ గో. మా పిల్లలకైతే మాట ఇచ్చేసా మటన్ చేసి పెడతా అని. కాకపోతే మటన్లో ఏ వెరైటీ చేయాలి, ఇంతకీ షాప్ ఉంటుందా లేదా అని డౌట్తో బయలుదేరా. కానీ మా మటన్ కొట్టు మస్తాన్ బాబాయ్ మమ్మల్ని ఎప్పుడు డిసాటిస్ఫై చేయడు. మంచి పొట్టెల మాంసం లేతగా ఉండేది 3/4 కిలో అయితే కొట్టించేనాడు. సో ఇంటికి తీసుకొచ్చి పసుపు ఉప్పు వేసి కడిగేటప్పుడు ఆలోచించా, ఇంతకీ ఏం చేయాలి. కూరలు, ఇగుర్లు, తర్వాత ఫ్రైలు ఇవి కామను. సో స్పెషల్గా ఏమన్నా చేసి పెట్టాలని ఒక థాట్ అయితే వచ్చిందండి, కబాబ్స్ చేద్దామని. సో సీక్రెట్ మసాలా అన్నాను కదా, ఇదే అండి. కొంచెం కుంకుమ పువ్వు, రాతి పువ్వు, గసాలు, షాజీరా, చెక్క, లవంగ, జీరా, జీడిపప్పు, స్టార్ అనేసి ఒక ఎలాచి సరిపోతాయి. ఇంకా పొడులు అయితే ఉప్పు, కారం, గరం మసాలా, మటన్ మసాలా, కాస్త ధనియా పొడి. సో ఇవైతే సరిపోతాయి. ఇంకా ఈ సీక్రెట్ రెసిపీ మసాలా ఏదైతే ఉందో దాన్ని బాగా దోరగా వేయించుకోవాలి. మాడకూడదండో, మాడితే చేదు వచ్చేస్తుంది. సో మాడకుండా మంచిగా దోరగా వేయించుకుందాం. ఇవి వేయిస్తున్నప్పుడే ఓ మంచి వాసన వస్తుంది, మసాలా వాసన, ఘమఘమ అని. సో అద్భుతంగా ఉంటుంది ఆ మసాలా వాసన మాత్రం. సో ఇప్పుడు మటన్ని కబాబ్ చేయాలనుకున్నాను కాబట్టి మటన్ ముక్క అట్లే వేస్తే కబాబ్ అయితే ఉడకదండి. కాబట్టి నేను ఒక చిన్న ప్రయోగం అయితే చేశా. సో ముక్కల్ని ఇలా ప్లాస్టిక్ కవర్లో వేసుకొని కొంచెం కచ్చా పచ్చగా దంచి, అంటే ముక్కలాగా షేప్లో లేకుండా కొంచెం పలసగా అట్లా దోశలాగా అలా చేసేసుకోవాలండి. సో అలా అన్ని ముక్కల్ని మంచిగా ప్లాస్టిక్ కవర్లో వేసుకొని, మా పెద్ద పాప కూడా బాగా హెల్ప్ చేసిందండి. సో అలా అన్ని దంచి మంచిగా చిన్ని దోశల్లాగా అయితే చేసుకున్నాము. సో ఇలా మొత్తం ఇవన్నీ ఎక్స్ట్రాక్ట్ చేసి పక్కనైతే పెట్టేసుకున్నాము. ఇప్పుడు మనం ఇందాక దోరగా వేయించుకున్న ఈ మసాలా దినుసులు ఏవైతే ఉన్నాయో వాటిని మిక్సీ కంటే రోట్లో దంచితే మాత్రం ఆ రుచి అమోఘంగా ఉంటుందండి. అందుకే రోటి పచ్చడికి అంతమంది ఫ్యాన్స్. ఇది పచ్చడి కాదు, మసాలా. బట్ మనం ఇందులో చేసుకోవడం వల్ల మసాలాకి ఒక మంచి ఫ్లేవరు, టేస్ట్ వస్తాయి. సో కచ్చా పచ్చాగానే దంచుకున్నాను, మంచిగా పౌడరీగా తయారైంది. సో ఈ మసాలాను అయితే మనము పక్కకి ఎక్స్ట్రాక్ట్ చేసి పెట్టుకుందాము. సో ఇదైతే మాత్రం స్మెల్ అదిరిపోతుందండి. ఇంకా కబాబ్ చేయడమే నెక్స్ట్ తయారీ. సో చూద్దాము ఎలా వస్తుందో. నేనైతే ఫస్ట్ టైం ప్రయోగం చేయబోతున్నా. ఈ ఎక్స్పెరిమెంట్ని ఏమంటారంటే హైదరాబాద్ సైడు పత్తర్కా గోష్ అంటారు. కాకపోతే నేను మరి ఏం గోష్ చేస్తారో నాకే అర్థం కాలే. సో ఈ మసాలా పొడులు ఇవన్నీ కూడా కలిపేసుకున్నానండి. కలిపేసుకొని అందులోకి ఒక 2 స్పూన్స్ ఆఫ్ జింజర్ గార్లిక్ పేస్ట్ వేసేసుకున్నా. సో 2 స్పూన్లు అయితే సరిపోతుంది. మటన్ కదా, కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ ఎక్కువే పడుతుందండి. సో మంచిగా ఒక 2-3 స్పూన్స్ అయితే వేసుకున్నాను. దాని తర్వాత ఇందులోకి కాస్త నిమ్మకాయ, పెరుగు, కొంచెం ఆయిల్ ఇవన్నీ కూడా కలుపుకోవాలి. ఇవన్నీ కలుపుకోవడం వల్ల ఏమవుతుందంటే మసాలా బాగా కంప్లీట్గా బ్లెండ్ అయిపోతుందండి. ఈ మసాలా అంతా బ్లెండ్ అయ్యి ముక్కకి పట్టినప్పుడు ప్రతి ముక్కకి మంచి ఫ్లేవర్ వస్తుంది. మంచిగా మసాలా అన్నిటికీ పట్టడం వల్ల మంచి టేస్ట్ కూడా వస్తుంది. నేనైతే ముక్కలు కొంచెం టెండరైజ్ అవ్వడానికి కాస్త కార్న్ఫ్లోర్ వేసుకుంటున్నానండి. ఎందుకంటే మనం వేసే మసాలా ముక్కకి బాగా పట్టాలి. అటు ఇటుగా పట్టకుండా ఉంటే ముక్క పచ్చివాసన వచ్చేస్తుంది కదా. కాబట్టి చక్కగా ఈ మసాలాస్ ఇవన్నీ కూడా వేసేసుకొని హ్యాపీగా మంచిగా అన్నిటిని కలిపేసుకున్నానండి. సో కంప్లీట్గా బ్లెండ్ అయిపోయింది. ఆ మసాలాను అయితే బాగా పట్టేసి ముక్కలకి ఇప్పుడైతే ఒక 1 to 2 అవర్స్ అండి మ్యారినేషన్లో ఉండాలి. అలా మ్యారినేట్ అవ్వడం వల్ల ఏమవుతుందంటే మసాలాస్ మొత్తం ముక్కకి బాగా పట్టేసి మంచి ఫ్లేవర్ అయితే వచ్చేస్తుంది. సో చూస్తున్నారు కదా. హే గైస్, చూసారు కదా, ఇందాక మనం స్పెషల్ మసాలాతో పాటు కొన్ని పొళ్ళు, లెమన్, తర్వాత కొంచెం కర్డ్ ఇవన్నీ వేసుకొని మటన్ అయితే మ్యారినేట్ చేసుకున్నాము.
మనం మ్యారినేట్ చేయడానికి ముందు మటన్ ని కంప్లీట్ గా ఏం చేసాం, మ్యాష్ చేసాం కదా. సో మ్యాష్డ్ మటన్ తో మసాలాస్ అన్ని కలిపేసి కంప్లీట్ గా మ్యారినేషన్ కి అయితే పెట్టేసాము. ఒక 2 hours మ్యారినేట్ అయి ఉంటుంది. దానివల్ల మనకి మటన్ టెండర్ గా అవుతుంది అండ్ మోర్ ఓవర్ ఈజీగా కుక్ అవుతుంది. సో రెడీ అయిపోయింది. సో ఇక వెళ్ళి కెబాబ్స్ కుక్ చేసేసుకుందామా? రెడీ. మంట అయితే ఈవెన్గా అన్ని వైపులా బాగుండాలని నేను ఎప్పుడో బ్యాచులర్ కాలంలో యూజ్ చేసిన నా చిన్న సిలిండర్ అండి ఇది. హైదరాబాద్లో ఉన్నప్పుడు యూజ్ చేసేవాడిని దీన్ని. సో ఆ సిలిండర్ని బయట తీసానండి. సో ఇదైతే మన స్పెషల్ గ్రిల్ ప్యాన్. ఈ గ్రిల్ ప్యాన్లో చికెన్ కానీ మటన్ కానీ సూపర్గా కుక్ అవుతుందండి. సో ఇప్పుడైతే మనం ఒక 2 to 3 spoons ఆఫ్ ఆయిల్ వేసుకోవాలి. నేనైతే గీ వేసానండి, ఎందుకంటే మటన్ గీ కెబాబ్స్ అయితే టేస్టీగా ఉంటాయి కదా అని నేనైతే గీ యూజ్ చేశాను. సో గీ మొత్తం నెయ్యి మొత్తం బాగా గ్రిల్ ప్యాన్కి పట్టేటట్లు కంప్లీట్గా అప్లై చేసేసుకొని మనమైతే మ్యారినేట్ చేసుకున్న ఆ పీసెస్ని అయితే పెట్టేస్తున్నానండి. చూస్తున్నారు కదా పీసెస్ ఎంత టెండర్గా ఉన్నాయో. సో వాటిని అట్లా పల్చగా కొట్టడం వల్ల బాగా కుక్ అవుతుందండి. మటన్ అయితే మనము మామూలుగా ప్రెషర్ కుక్కర్లో చేస్తాం కదా బాయిల్ చేసుకోవడానికి. బట్ ఆ పెద్ద పీసెస్ని అట్లే మనం గ్రిల్ చేసుకుంటే లోపల కంప్లీట్గా కుక్ అవ్వదు, పైగా గట్టిగా ఉంటుంది. పిల్లలు కూడా తినాలి కాబట్టి నేనైతే అలా కచ్చపచ్చగా దంచాను మటన్ పీసెస్ని. సో బాగా పల్చగా అయ్యిందండి. సో ఇప్పుడైతే గీలో మంచిగా రోస్ట్ అవుతుంది చూడండి. ఇంకా మెల్లగా మనము పట్టకారతో అటు ఇటుగా పిన్సర్తో అటు ఇటు తిప్పుకుంటూ పీసెస్ని అయితే కాల్చుకోవాలి. హై ఫ్లేమ్ పెట్టేస్తే మాడిపోతాయండి. అలా కాకుండా ఇలా దోరగా రెడ్డిష్ కలర్లో కాలాలి అంటే మీడియం ఫ్లేమ్ మీద ఒక 15 to 20 minutes తిప్పుకుంటూ కాల్చడం వల్ల మంచి ఫ్లేవర్ అయితే వస్తుందండి. చూసారు కదా కంప్లీట్గా మసాలా బ్లెండ్ అయిపోయింది అండ్ మోర్ ఓవర్ కుకింగ్ కూడా సూపర్గా అయిపోయింది. సో గ్రిల్ అయితే చేసి పక్కన పెట్టానండి. ఇప్పుడైతే మటన్ పకోడీ ట్రై చేద్దాం అనిపించింది. సో పీసెస్ ఎటు పలుచగా ఉన్నాయి కాబట్టి మటన్ పీసెస్ అదే సేమ్ మ్యారినేటెడ్ మసాలాలో నుంచి తీసి ఆయిల్ డిప్ చేస్తున్నానండి, ఫుల్లీ రోస్ట్. సో ఇది ఎలా కుదురుతుందో చూడాలి. మొత్తానికైతే ఈరోజు కొత్త కొత్త ప్రయోగాలన్నీ చేపిస్తున్నారు మా పిల్లలు మాతో. సో ఇది కూడా బాగానే కుక్ అవుతుందండి, కంప్లీట్గా టెండర్గా మంచిగా తయారవుతుంది. చూస్తున్నారు కదా, ఆహా ఆ పొంగు చూస్తుంటే మాత్రం దిమ్మ తిరిగిపోతుంది. కంప్లీట్గా స్మెల్ అయితే ఇల్లంతా స్ప్రెడ్ అయిపోయిందండి. మటన్ స్మెల్ సూపర్గా ఉంది. సో ముక్కలు అయితే దోరగా కాల్చుకున్నామండి. చూస్తున్నారు కదా ఇలా రెడ్ కలర్ వచ్చేంత వరకు కాల్చుకోవాలి. బాగా మన మటన్ పకోడీ రెడీ అయిపోయింది అండ్ మటన్ గ్రిల్ కూడా రెడీ అయిపోయింది. సో ఇక తినడమే తరువాయి. చూసారు కదా ఎంత మంచిగా కుక్ అయిపోయిందో. మనం చేసుకున్న మసాలా కూడా దీనికి బాగా హెల్ప్ అవుతుందండి. మసాలా మంచిగా మ్యారినేట్ చేసుకుంటేనే పీసెస్ కంప్లీట్గా కుక్ అవుతాయి. చూస్తున్నారు కదా ఎలా ఉందో, అదిరిపోయింది కదా. ఇంకా టేస్ట్ అయితే చెప్పాల్సిన అవసరమే లేదు, నెక్స్ట్ రేంజ్ అండి. మేమైతే బాగా ఎంజాయ్ చేసాము. పిల్లలు అయితే భలే తిన్నారండి, చాలా బాగా తిన్నారు. వాళ్ళకి బాగా నచ్చింది. మీరు కూడా మీ పిల్లలకి ట్రై చేసి పెట్టండి హెల్దీ ఫుడ్. బయట రెస్టారెంట్స్ నుంచి కాకుండా అప్పుడప్పుడు ఇంట్లో కూడా ఇలా మనం ట్రై చేయడం వల్ల కొత్త కొత్త రెసిపీస్ పుట్టుకొని రావడమే కాకుండా మంచి టేస్టీ అండ్ హెల్దీ ఫుడ్ కూడా వస్తుందండి. పిల్లలు చూసారా ఎంత ఇష్టంగా ప్రేమగా తింటున్నారో. మనం ఏం చేసినా పిల్లల కోసమే కదండి చేసేది. కాబట్టి పిల్లలు వాళ్ళ అప్రిసియేషన్ నాకు ఒక పెద్ద మెడల్ అనుకోండి. వాళ్ళైతే భలే ఎంజాయ్ చేశారు. ఆహా నేనైతే నిమ్మకాయ పెట్టుకొని ఇంకా చూడండి దంచి కొడుతున్నా. అబ్బబ్బబ్బబ్బా సూపర్, అస్సలు మాటల్లో అతిశయోక్తం కాదండి. ఇంట్లో ఇలా మటన్ బయట నుంచి హోటల్స్ నుంచి రెస్టారెంట్స్ నుంచి వచ్చేది కాకుండా ఇంట్లో మనకు నచ్చినట్లు మంచిగా ఇలా కబాబులు పకోడీలు వండుకొని తింటే ఎంత అద్భుతంగా ఉంటుందంటే, అసలు ఏం కలర్స్ ఏమీ లేవు, వేరే ఆర్టిఫిషియల్ ఎసెన్స్ కూడా ఏమీ లేవు. మొత్తం న్యాచురల్గా మనం చేసుకున్న మసాలాలతో చేసిన మటన్ కబాబు ఎంత టేస్టీగా ఉందంటే అంత అద్భుతంగా ఉంది. అసలు నోట్లో నీళ్ళు ఊరిపోతున్నాయి చూస్తుంటే, చాలా టేస్టీగా ఉంది. మీరు కనుక నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే దయచేసి షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి. ఇలా మీరు కూడా కొత్త కొత్త రెసిపీలు మీరు కూడా వండుకొని తినాలని నేనైతే కోరుకుంటున్నా. మీకు ఏదైనా కొత్త రెసిపీస్ కావాలి, ఏదైనా ట్రై చేయాలి అని అంటే నాకు కమెంట్ సెక్షన్లో కింద తెలియచేయండి. నేనైతే కుక్ చేయడానికి ట్రై చేస్తాను. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ లైక్. సో టేస్ట్ మాత్రం కబాబ్స్ మాత్రం అదిరిపోయింది. నేనైతే బిజీ అనమాట. బాయ్ ఫర్ ద డే. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. ఆహా అబ్బా టెండర్గా సూపర్గా కమ్మగా ఉడికిపోయిందండి.
అదిరిపోయింది.